నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నా వెనకాల ఉన్న వాళ్ళు తెలంగాణ స్టేట్ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్నారు. అసలు వాళ్ళ సమస్యలు ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్నారు? గతంలో కూడా చాలాసార్లు మీటింగ్ పెట్టుకున్నారు. ఏంటి ప్రభుత్వంకి పట్టించుకుంటలేదా మిమ్మల్ని? ఇక పట్టించుకుంటలేదంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆలోచించాల్సిన విషయం అని మనం కూడా కోరుకుంటాం. గత ప్రభుత్వంలో మా సమస్యలు ఉండే ఏంటంటే మేము కూడా 30 సంవత్సరాల నుండి వ్యాపారంలో ఉన్నాం కాబట్టి ఒక 40 మంది 50 మంది జీవనోపాధి ఇస్తున్నాం కాబట్టి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ కరోనా కానుండి చాలా నష్టాలు ఉన్నాం. గత ప్రభుత్వంలో కూడా కొంత వెసులుబాటు కల్పించారు. ఇప్పుడు ఏంటంటే చాలా ఇబ్బందులు వెసులుబాటు కల్పించినప్పటికీ కూడా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు కూడా ఇక రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. మినిస్టర్ గారికి ఇచ్చిన మినిస్టర్ రౌండ్ టేబుల్ పెట్టి మీటింగ్ పెట్టి ఏర్పాటు చేశారు. సమస్యల మీద సమీక్షించి మళ్ళీ నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు బార్లు నష్టాలు ఉన్నాయి. నష్టాలు అనేది ఏ విధంగా వస్తున్నాయంటే మేము కొన్ని చెప్పినాం, రూల్స్ ప్రకారంగా ఉన్నాయి. మా బార్లు నష్టపోవడానికి కారణం ఏంటంటే పర్మిట్ రూమ్ అనేది ఒకటి ఉంది వైన్ షాపులకి. అది రూల్స్ ప్రకారం 100 స్క్వేర్ మీటర్లు ఎలాంటి తినుబండారు లేకుండా టేబుల్ వేసి కూర్చోబెట్టకుండా నిలబడి గరీబులకు తాగిపోయే వెసులుబాటు అనేది గవర్నమెంట్ ఇచ్చింది. దానికి ఏంటంటే ఇప్పుడు వైన్ షాప్ వాళ్ళు, మేము కూడా వైన్ షాపులు ఉన్నాయి, బార్లు ఉన్నాయి, దేని రూలు దానికి పెట్టమంటున్నాం. ఇక ప్రభుత్వానికి కూడా 2 కళ్ళ లాంటివని మనం చెప్తున్నాం రెవెన్యూ విషయంలో. దీనివల్ల ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదు, కానీ మాకు నష్టపోతున్నాం. ఈ వెసులుబాటు ఏంటంటే రేట్లు పెరగడం వల్ల. 2 కళ్ళని మీరే అన్నారు. ప్రభుత్వానికి రెవెన్యూ మీ దగ్గర నుంచి ఎక్కువ వస్తుందా, బార్ల దగ్గర నుంచి, లేకపోతే వైన్ షాప్ దగ్గర నుంచి రెవెన్యూ ఎక్కువ వస్తుందా? వైన్ షాప్ నుండి వస్తుంది, బార్ నుండి వస్తుంది. దాని ఎక్కువ అనేది ఇద్దరు సమానమే. వైన్ షాపుల కస్టమరు అక్కడ లేకపోయినా మా దగ్గర తీసుకుపోయినా పోయేది ఒకటే వండిలో కాబట్టి ఇద్దరు సమానంగా చూడమంటున్నాం. దీని మెయింటెనెన్స్ ఎక్కువ, శాలరీస్ అని దీని అని వైన్ షాప్కి ఏముంటుంది, పెద్దగా ఉండదు. ఒక రూలు, నేను అనేది ఒక చట్టం తీసుకొచ్చినప్పుడు ఆ చట్టాన్ని అమలు చేస్తే బాగుంటుందని మా తపన. 100 స్క్వేర్ మీటర్లు ఉండేసేది ఈరోజు 500 మీటర్స్, ఎకరాలకు అర్ధ ఎకరం వరకు ఉంటుంది, ఎకరం కూడా పెడుతున్నాం. అంటే ఈ యొక్క అధికారులు దీన్ని సరి అయిన రీతిలో తీసుకొస్తే మాకు బాగుంటుందని అధికారులు పట్టించుకోవటం లేదు. ఏమన్నా అంటే గవర్నమెంట్ రెవెన్యూ ఆఫీసర్ ప్రభుత్వం మా దృష్టిలో ఆప్టేక్ అంటుంది. అంటే ఆప్టేక్ ఎట్లనే వస్తుంది కదా. గతంలో మా డీసీ గారు అన్నారు, తాగేటోడు ఉండాలి, తాగేటోని జేబులో డబ్బులు ఉంటేనే వ్యాపారం అనేది. తాగేటోళ్ళ కస్టమర్ ఉంటే బార్లైనా తాగుతారు, వైన్ షాప్లైనా తాగుతారు. కాబట్టి ఆ యొక్క వెసులుబాటు కల్పించమండి. ఇంకోటి ప్రత్యేకంగా మేము బెల్ట్ షాపులకు వ్యతిరేకం కాదు. గత ప్రభుత్వం నుండి విచ్చలవిడిగా అవుతుంది. ఈ రోజుల్లో ఏంటంటే మా బార్లు ఉన్న దగ్గర చుట్టుపక్కల బార్ పక్కల వెనకాల అన్అఫీషియల్గా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. ఈ రెండింటి వల్ల ఏంటంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. వైన్ షాపే 11 గంటల వరకు నడుస్తుంది. ఆ తర్వాత ఏంటంటే పక్కల గల్లీకి విపరీతమైన హైదరాబాద్లో గల్లీకి పెట్టడం వల్ల మా బార్లకు వచ్చే కస్టమర్ లేడు. అదేవిధంగా మా డిమాండ్లు ఏంటంటే అన్ని జిల్లాల స్టేట్ మొత్తంలో కూడా వైన్ షాప్ టైమింగు 10 గంటల వరకు, మార్నింగ్ 10 నుండి 10 గంటల వరకు ఉంటుంది. కానీ హైదరాబాద్లోనేమో 11 గంటల నుండి 10 నుండి 11 గంటల వరకు ఉంటుంది. ఇది కూడా మాకు హైదరాబాద్లో మెయిన్గా 600 బార్లు ఉన్నాయి. హెవీ రెవెన్యూ ఇక్కడ ఇస్తున్నాం. మా సమస్యల మీద ఇప్పటి వరకు కూడా పట్టించుకోలేదు. రిప్రజెంటేషన్లు ఇచ్చినాం. ఈరోజు మా స్టేట్ కమిటీ అన్ని జిల్లాల నుండి జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని అందరికీ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క రెవెన్యూ మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము శాలరీలు ఇప్పటి వరకు కూడా మరి 6 నెలలు గడిచిపోయింది. ప్రభుత్వం వచ్చి కూడా కొత్త సంవత్సరం 6 నెలలు గడిచిపోయింది. 6 నెలల నుండి రిప్రజెంటేషన్లు ఇచ్చి మినిస్టర్ గారికి ఇచ్చి అధికారులకు ఇచ్చి ఇప్పటివరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈరోజు ఏంటంటే 3వ ఇన్స్టాల్మెంట్ లైసెన్స్ ఫీజు కట్టాలి. మేము 3వ ఇన్స్టాల్మెంట్ కూడా ఇప్పటివరకు కట్టలేని పరిస్థితి. ఎందుకు కట్టలేదంటే వ్యాపారం లేక. అదేవిధంగా మళ్ళీ ఈ మధ్య బీర్ రేటు పెరగడం వల్ల కూడా కొద్దిగా నష్టాలు ఉన్నాయి. మాకు వైన్ షాప్కు బార్కి ఏంటంటే 20-30 రూపాయలు ఎక్కువ అమ్ముతాం, మా మెయింటెనెన్స్ డిఫరెన్స్ కాబట్టి. ఇప్పుడు పెరగడం వల్ల ఏంటంటే మా బార్లకు అది కూడా రావడం లేక చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ప్రభుత్వం దృష్టికి వైన్ షాప్ దగ్గర అసలు ఫుడ్ అనేది అలో చేద్దని చెప్తున్నారు. వైన్ షాప్ దగ్గర మంచి నాన్ వెజ్, వెజ్ అన్ని రకాలుగా పెడతాడు కదా. మరి కస్టమర్లు అందరూ అట్టే పోతుంటే మరి ఎట్లా మీ బార్ షాప్లో ఎట్లా నడవాలి? మరి ఇప్పుడు అదే కదా మా సమస్య. వాళ్ళకు ఓన్లీ లిక్కర్ అమ్ముకునేది ఉంది అని ఏ లైసెన్స్ లేదు, ట్రేడ్ లైసెన్స్ లేదు, ఫుడ్ లైసెన్స్ లేదు, లేబర్ లైసెన్స్ లేదు, ఏ లైసెన్సులు లేకుండా అన్అఫీషియల్గా, అంటే నిర్లక్ష్యం. అది రూల్ అనేది ఉన్నప్పుడు ఇంప్లిమెంట్ చేయమంటున్నారు. దానివల్లనే మాకు బార్లకు వ్యాపారం తగ్గిపోయిందని మా యొక్క తపన. ఇప్పటికే మీరు బార్లు నడుస్తలేమని చెప్తున్నారు. ప్రభుత్వం కొత్తగా లైసెన్స్ ఫీజులు కూడా పెంచాలనే యోచనలో ఉందట. ఎందుకంటే ఖజానాకు సంబంధించి పెంచుకునే దిశగా లైసెన్స్ ఫీజులు కూడా పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నప్పుడు ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఏం చెప్పేది ఏంటంటే ప్రస్తుతం
ఉన్న బార్లకు కరెక్ట్ విజిబిలిటీ అని అంటే నడుపుకోవడానికి మేము బిజినెస్ ఇప్పుడు మా అధ్యక్షులు అన్నారంటూ 20-30 సంవత్సరాలు బిజినెస్లో ఉన్నాము. మేము ఈ బిజినెస్ తప్ప ఇంకా వేరే బిజినెస్ చేయలేము. సో మాకేవి మేము 9 లక్షలు 8 లక్షల నుంచి పెంచుకుంటూ ఇప్పుడు 40 లక్షల వరకు మేము పేమెంట్ చేస్తున్నాము, గవర్నమెంట్ కడుతున్నాము. ఇవన్నీ మెయింటైన్ చేసుకొస్తున్నప్పుడు వైన్ షాప్కి ఒక రూలు, మాకు ఒక పద్ధతి పెట్టినప్పుడు వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళని మెయింటైన్ చేయమని చెప్తున్నాము. మాకు ఏదైతే కండిషన్ లేనో మా ప్రకారం మేము మెయింటైన్ చేస్తున్నాము. ఆ మెయింటెనెన్స్ ప్రకారమే ఉన్నాం మేము. సో అదేవిధంగా వైన్ షాప్లో సిట్టింగ్ వల్ల ఏంటంటే బార్లు అన్నీ దెబ్బతింటున్నాయి. కరోనా వల్ల ఫుడ్ మొత్తం దెబ్బతిన్నది కాబట్టి ఈ వైన్ షాప్లో ఏదైతే కండిషన్స్ ఉన్నాయి మా కండిషన్ కరెక్ట్గా బ్యాలెన్స్గా ఇద్దరిని బరాబర్ చూడమంటున్నాం. గవర్నమెంట్ ఏదైనా ఏ ఫెసిలిటీస్ ఇచ్చినా కానీ ఇప్పుడు ఏ టెండర్ సిస్టమ్ ఇచ్చినా ఎవరికి ఏది ఇచ్చినా కానీ వాళ్ళకంటూ ఒక టెండర్ సిస్టమ్ ఇచ్చినా కొన్ని కండిషన్స్ అవి ఇస్తుంది. వాటిని మెయింటైన్ చేయమంటున్నాం అంతే. దాని ప్రకారం ఇప్పుడు కొత్త బార్లు ఇస్తున్నాం, ఉన్న బార్లను ముందు మా బాధలు చూడమానండి. ఉన్న తర్వాత గవర్నమెంట్కి విసులుబాటు ఉండి మేమందరం గెట్టిన అయిపోయి బార్లందరూ హ్యాపీగా ఉన్నారు, గవర్నమెంట్ కూడా రెవెన్యూ వస్తుందంటే ఇంకా బార్లు ఇచ్చినా తప్పలేదు. కానీ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పాలైపోయి బార్లు అమ్ముకొని లాస్ అయిపోయి అసలు ఘోరాది ఘోరంగా కొందరైతే అసలు హ్యాంగింగ్ చేసుకొని ఊరేసుకొని చచ్చిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఫైనల్గా చెప్పండి, గవర్నమెంట్ ఏం చేస్తే మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు? మాకు యాక్చువల్ ఏంటంటే ఈ వైన్ షాపులలో పర్మిట్ రూములు ఎట్లయితే పెద్ద పెద్దగా పెంచుకుంటూ పోతుర్రో అప్పటికెళ్ళి మా బార్లన్నీ పడిపోవడం స్టార్ట్ అయింది. మెయిన్ ప్రాబ్లం అది. వైన్ షాపులకు పర్మిట్ రూమ్ అనేది జస్ట్ 100 స్క్వేర్ మీటర్లో ఉండి నిలబడి తాగిపోవడానికి ఇచ్చిన జీవో అది. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తలేరు. దాన్ని 1/2 ఎకరంలలో 10 గుంటలలో 20 గుంటలలో పెడుతున్నారు. అట్లా పెద్ద బార్ అండ్ రెస్టారెంట్ లెక్క పెడుతున్నారు పర్మిట్ రూము. యాక్చువల్గా 100 స్క్వేర్ మీటర్ చిన్న రూమ్లో కస్టమర్ నిలబడి తాగిపోవడానికి ఇచ్చిన ఫెసిలిటీ అది పర్మిట్ రూమ్ అనేది. దాన్ని ఏం చేసిర్రు, అది కూడా బార్ అయిపోయింది. పర్మిట్ రూమ్ అనేది బార్ లెక్కనే, కుర్చీలు ఎత్తున్నారు, బెంచీలు ఎత్తున్నారు, ఫుడ్ పెడుతున్నారు. యాక్చువల్గా అది జీవోలో లేదు, గవర్నమెంట్ రూల్లో చట్టంలో లేదు. నిలబడి తాగిపోవడానికి ఇచ్చిన రోడ్డు మీద తాగొద్దు కస్టమర్ అని చెప్పి. ఎందుకు మరి ఎక్సైజ్ ఆఫీసర్లు ఇంత నియమాలు చేస్తుంటే మరి ఎక్సైజ్ ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు? మరి దానికోసమే మేము కొట్లాడుతున్నాం. ఎక్సైజ్ ఆఫీసర్ దగ్గరికి పోయి ప్రతిరోజు మీ జీవో ఉంది కదా సార్, ఆ జీవో ఇంప్లిమెంట్ చేయండి. పర్మిట్ రూమ్ జీవో అయింది 100 స్క్వేర్ మీటర్లో ఓన్లీ రూమ్లో మాత్రమే ఉండాలి. అందులో టేబుళ్ళు, టీవీలు, ఫుడ్డు, చికెను, మటను, బార్ అండ్ రెస్టారెంట్లు ఏముంటాయో అన్నీ పర్మిట్ రూమ్లో చేతురు. అది అన్అఫీషియల్గా. బార్ అండ్ రెస్టారెంట్ అంటే మున్సిపల్ ట్యాక్స్ కట్టాలి, ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి, ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి, జిఎస్టీ కట్టాలి, లైసెన్స్ గవర్నమెంట్కి లైసెన్స్ కట్టాలి. కానీ మనకి ఏది లేదు. మెయిన్ ప్రాబ్లం అది. పర్మిట్ రూమ్లు ఎట్లయితే పెంచుకుంటూ పోతుర్రో అట్లా మా బార్లు నష్టాలకు వస్తున్నాయి. పర్మిట్ రూములు తీసేస్తేనే అంటే రూల్ ప్రకారం చట్టం ప్రకారంగా నడిపిస్తే అప్పుడు మా బార్లు లాభాలకు వస్తాయి. అంటే యాక్చువల్ ఏంటంటే నేను కరీంనగర్ నుండి వచ్చిన. నా పేరు తిరుపతి. 18 సంవత్సరాల నుంచి వెళ్ళి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. అంతకుముందు ఏంటంటే బార్లు నడిచేటివి, వైన్స్లు నడిచేటివి. ఎప్పుడైతే పర్మిట్ రూమ్లు వచ్చినాయో వచ్చిన తర్వాత మన దగ్గర ఇప్పుడు ఫుడ్ అనేది క్వాలిటీ ఇస్తాము. ఇప్పుడు క్వాలిటీ చూస్తలేరు. ఏదైతే ఓపెన్ ప్లేస్ ఉంటుందో ఆ ఓపెన్ ప్లేస్లో కూర్చుంటారు. కూర్చుంటే మాకు ఏసీలు పెట్టి మేము ఇంత ఎస్టాబ్లిష్మెంట్ పెట్టి అన్నీ చేసింది కూడా వాళ్ళ ముందు మేము బలాదూర అయిపోతాను. ఎందుకు అనంటే అక్కడ తినుబండారాలు చీప్లా ఉంటాయి, అది క్వాలిటీ తక్కువ ఉంటుంది. అంటే మేము అనకూడదు క్వాలిటీ తక్కువ ఉంటుంది మాదే బాగుంటుంది అని మేము అనడం కూడా కరెక్ట్ కాదు. కానీ కాకపోతే ఏంటంటే ప్రజల ఆరోగ్య దృష్ట్యా అవన్నీ ఎవరు చూస్తలేరు, చీప్గా ఉంటుందని అక్కడికి పోతున్నారు. మేము అది పర్మిట్ రూమ్లు నడుపుకొని యాజ్ పర్ రూల్ ప్రకారం ఏదైతే ఉన్నదో దాని ప్రకారం నడుపుకుంటే మాకు అభ్యంతరం లేదు. చుట్టూ 5 కిలోమీటర్లు ఎక్కడైతే బార్ ఉంటుందో 5 కిలోమీటర్ల లోపల బెల్ట్ షాప్ ఉండకూడదు, పర్మిట్ రూమ్ను కట్టడి చేయండి. ఇక మీరు ఎక్కడైనా ఏమైనా చేసుకున్నా గవర్నమెంట్ మాకు సంబంధం లేదు. మాకు ఎక్కడైతే బార్ ఉంటుందో బారు చుట్టూ 5 కిలోమీటర్లు ఆ వేరియేషన్లో ఎప్పుడు బెల్ట్ షాప్ ఉండద్దు, పర్మిట్ రూమ్ను కట్టడి చేయండి. మీ యాజ్ పర్ మీ రూల్ ప్రకారం అనేది మా కోరిక. ఎట్లా ఉంది ఎంప్లాయీస్ పరిస్థితి? ఎట్లా ఉంది? చాలామంది సూసైడ్ చేసుకునే పరిస్థితి కూడా ఉంది అంటున్నారు. బారు ఓనర్ సంబంధించి చాలామంది ఎంప్లాయీస్ని మెయింటైన్ చేస్తారు. ఎలాంటి సమస్యలు ఉంటాయి? యాక్చువల్లీ ఏంటంటే బారుకు 50 నుంచి 70 మంది వర్కర్లు ఉంటారు. ఉంటే ఏంటంటే ఈ కిచెన్లోనే మేము ఇవాళ పే చేసేది మా దగ్గర 2 లక్షలు 2.5 లక్షల రూపాయలు కిచెన్ పేమెంట్లే అవుతాయి. అంటే అంత మంచి మాస్టర్లు మనం పెట్టుకుంటాము. అదే మీకు పర్మిట్ రూమ్లలో ఓన్లీ గుడాలు ఉడకబెట్టడం ఉంటే సరిపోతుంది. వాళ్ళకు మాకు తేడా అది. మాకేంటంటే మా దాంట్లో ఏమో ప్రొఫెషనల్స్ ఉంటారు, వాళ్ళ దాంట్లో ప్రొఫెషనల్స్ ఉండరు. ఎవరైతే వాళ్ళు చేయొచ్చు. కానీ అది ఏముంటుందంటే శానిటేషన్ కానీ ఏది సరిగా ఉండదు. అయినా అక్కడికే పోతారు జనాలు. సరే పోతే పోయినరు. కాకపోతే అంటే ఈ కట్టడి చేసినట్టయితే ఆటోమేటిక్గా గవర్నమెంట్కి ఏంటంటే మేము రెవెన్యూ ఇస్తలేరు, బార్లకి వెళ్ళి ఏం వస్తలేదు అనేది గవర్నమెంట్కు థాట్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అక్కడ ఎక్కువ ఉన్నది కాబట్టి అక్కడికి ఎక్కువ జనాలు పోతారు. మీరు అక్కడ కట్టడి చేసినట్టయితే వాళ్ళు ఎక్కడ తాగాలనో మళ్ళీ ఇక్కడికి వేస్తారు, బార్లకి వేస్తారు. బార్లకి వచ్చి బార్ల తాగినప్పుడు అప్పుడు మీకు గవర్నమెంట్కు మనం రెవెన్యూ ఇవ్వగలం బార్ల తరఫు నుంచి వెళ్ళి.
మాకు సేలే లేకపోతే మేము ఎక్కడి నుండి చేస్తాం? ఓకే అన్న, మీరు చెప్పండి, ఇప్పటికే బీర్ రేట్లు పెరిగినాయి, మళ్ళీ వైన్స్కి లిక్కర్కి సంబంధించి కూడా రేట్లు పెంచుతూ ఉంటున్నారు. ఇప్పటికే బీర్ల రేటు పెంచితే బార్లకు సంబంధించి ఎవరు రావట్లేదని చెప్తున్నారు. మళ్ళీ లిక్కర్ రేటు పెరిగితే మీ పరిస్థితి ఏంటి మరి? ఇప్పుడు ఇప్పటికే చాలా అవస్థలు ఉన్నారు లైసెన్స్ ఓనర్లంతా. ఇప్పుడు గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది, పరిమిటర్ ఇంతే ఉండాలి అనేది ఒక నిబంధన ఉంది. రేట్ల గురించి చెప్పండి. రేట్లు ఉంటే ఇంకా అఘోరమైన పరిస్థితి ఉంటుంది. చాలా అన్యాయం జరిగిపోతుంది లైసెన్సీలకు. లైసెన్సులు బతికే పరిస్థితి లేదు. ఇది ఆత్మహత్యలకు వస్తుంది. ఎంత కడతారు? ఇక ఏరియాని బట్టి 42 లక్షలు కడుతున్నారు పరిమిటర్. కాకనే కదా ఇది వర్కౌట్ కాకనే ఇది ఈ మీటింగ్ లేదు. ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే పెట్టిందో ఆ పర్మిట్ వాళ్ళ పరిధి లోపల నడిపితే పర్వాలేదు, బాగా నడుస్తాయి. వాళ్ళు ఒక్కొక్కరు ఎంత విశాలంగా ఉన్నంత కాంపౌండ్లలో పెట్టే వరకు అది మాకు బార్లలో వాళ్ళు రావట్లేదు, మాకు ఇబ్బందులు ఉన్నాయి. అది వాళ్ళల్లో ఇప్పుడు రేట్ల గురించి మీరు అడుగుతారు కదా, రేట్లలో వచ్చేసి మొన్న 30 రూపాయలు పెంచిన ఒక బీర్కి. దానివల్ల ఏమవుతుందంటే అది మాకు అంతకుముందు కన్నా 40% సేల్ పడిపోయింది. కారణం ఏంటంటే ఒక 10 రూపాయలు పెంచితే వేరే ఉండేది, కానీ 30 రూపాయలు పెంచడం వల్ల చాలామంది దాని కళ్ళుకో సారకు ఇంకా వేరే వాటికి డైవర్షన్ అవుతారు. రేట్లు ఎక్కువ. మీరు వైన్ షాపుల రేట్లు కూడా అంటారు కదా, బట్ లిక్కర్ కూడా పెరుగుతుంది అంటారు కదా. పక్క రాష్ట్రాలలో మనకన్నా తక్కువనే ఉంది కానీ ఎక్కువ లేదు. యాక్చువల్గా మహారాష్ట్రలో ఉంది 20 రూపాయలు, మనకన్నా తక్కువనే ఉన్నాయి క్వార్టరు. అయితే ఇటు మన పక్కన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు కొద్దిగా ఆ రేట్లు అని అంటున్నారు. కానీ మనకు తెలంగాణలోకి వాస్తవంగా మహారాష్ట్ర అట్లా కంపేర్ చేసుకుంటే బాగుంటుంది రేట్లు పెరగకుండా. వాస్తవంగా అది మొన్న పెంచిన దానివల్ల మాకు 40% బీర్ సేల్ పడిపోయింది. రేపు లిక్కర్ సేల్ పెంచితే కూడా అట్లే పడిపోయే ఆస్కారం ఉంది. రెండోది ఇప్పుడు బార్ల గురించి ఏంటంటే మేము ఒక్కొక్క బార్లో 30-40 మందికి ఉపాధి కల్పిస్తున్నాం. దాంతో గవర్నమెంట్ కూడా ఉపాధి కల్పిస్తున్నందుకు దానికి ఆ కోణం నుంచి ఆలోచించి మాకు నామ్స్ ఇంప్లిమెంటేషన్ చేయమని అడుగుతున్నాం. ఏది వాళ్ళకి వయసుకి ఏమైతే ఇచ్చారో పర్మిట్ రూము అది వాళ్ళు నిలబడి తాగిపోవాలా ఆ పాలసీ. కానీ అన్అఫీషియల్ రెస్టారెంట్లు నడిపిస్తున్నారు. దాంతో మా రెస్టారెంట్లు కంప్లీట్గా మూతపడిపోయి దగ్గర 1500 ఉంటాయి. గవర్నమెంట్కి మీరు చాలాసార్లు చెప్పారు, ఎక్సైజ్ మినిస్టర్ని కలిసారు, ఎక్సైజ్ ఆఫీసర్ని కలిసారు, ఎందుకు పట్టించుకోవట్లేదు మరి మిమ్మల్ని? ఎన్నిసార్లు చేసినా పోయిన గవర్నమెంట్లో కూడా ఎన్నిసార్లు ప్రపోజ్ చేసినా చేయలేదు. ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా 4-5 సార్లు రిప్రజెంటేషన్ చేసినాం. మంత్రి గారు సర్లేని ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ గారిని కలిసారు. ఈ లోపు కమిషనర్లు మారటం అవన్నీ జరిగినాయి. ఏ కాడికి వాళ్ళు గవర్నమెంట్ కాడికి పోరు అంటారు. గవర్నమెంట్ ఏమో ఇంకా మాకు మరిగా చేయాలని ఈ మీటింగ్ పెట్టిన ఉద్దేశం కూడా అది. అట్లా ఏం చేస్తారు ఒకవేళ గవర్నమెంట్ మీ మాటిన పోతే నెక్స్ట్ మీ కార్యాచరణ ఏ విధంగా కూడా పోతుంది? చేయగలి గవర్నమెంట్ మీద మేము కొట్లాడలేదు కదా. కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఇవాళ రేపు కొన్ని టీవీలలో వస్తున్నాయి, తాళాలు వేసి తాళం చేతులు ఇస్తున్నారు. ఇక మా పరిస్థితి కూడా జీతాలు ఇవ్వలేము కదా, నెలకి ఒక 10 లక్షలు ఖర్చు వస్తుంది. అవి వెళ్ళాలంటే మరి వర్క్ అవటం కానప్పుడు ఏం చేస్తాం మరిగా. అది కాకుండా గవర్నమెంట్ డబ్బులే అనుకొని ఉంటేనే అది కాకుండా మేము కూడా ఉపాధి కల్పిస్తున్నాం కాబట్టి ఆ అవకాశం మాకు దృష్టిలో పెట్టుకొని మాకు మానవత దృక్పథంతో ఆ అవకాశాన్ని ఇవ్వాలని మేము కోరుతున్నాం గవర్నమెంట్. ఖచ్చితంగా ఏదైతే వైన్ షాపుల వల్లనే బార్లన్నీ నడవలేని పరిస్థితి, రోజు రోజుకి వైన్ షాపులు నియమాలను తుంగలో దొక్కుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, చాలా వరకు వైన్ షాపులని ప్రభుత్వం దగ్గరుండి అధికారులు ఎంకరేజ్ చేస్తున్నారని, దానివల్లనే మా బార్ షాపులు నడవట్లేదని చాలామంది బార్ ఓనర్లు కూడా సూసైడ్ చేసుకునే పరిస్థితి. ఇప్పటికే బీర్ రేటు పెంచిన తర్వాత బార్లకు కస్టమర్లు కూడా తగ్గిపోయారు. ప్రభుత్వం ఒకవేళ లిక్కర్ రేటు పెంచితే బార్లన్నీ బంద్ చేసుకొని తాళాలు ప్రభుత్వానికి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు బార్ యజమానులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.